అందరికీ నమస్తే, వెల్కమ్ టు కీ న్యూస్. మంత్రి కొండా సురేఖ మాజీ మంత్రి కేటీఆర్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవేంటో ఒకసారి చూద్దాం. కొండా సురేఖ మరోసారి కీలక వ్యాఖ్యలు. కేటీఆర్కు సంచలన వార్నింగ్. కొండా సురేఖ మాజీ మంత్రి కేటీఆర్కి వార్నింగ్ ఇచ్చారట. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. స్వయంగా కేటీఆర్ సోషల్ మీడియాలో తమపై పిచ్చి రాతలు రాయిస్తున్నాడని మండిపడ్డారు. పదవికాంక్షతో కేసీఆర్ను కేటీఆర్ ఏదో చేశాడన్న ప్రచారం జరుగుతోందని కీలక ఆరోపణలు చేశారు. కేటీఆర్ సీఎం అనుకొని పనికి మాలిన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాల వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందని అన్నారు. కేటీఆర్ ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని హితవు పలికారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి ప్రజలకు ఉపయోగపడే సలహాలు సూచనలు ఇవ్వాలని అన్నారు కొండా సురేఖ. ప్రభుత్వ పనులకు అడ్డుపడితే ప్రజలు ఊరుకోరని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. కేటీఆర్ ఎన్నో కుంభకోణాలు చేశారని ఆరోపించారు. అవి బయటకు రాకుండా కాంగ్రెస్ పార్టీపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 10 ఏళ్లుగా ఉన్న అధికారం కోల్పోవడంతో పిచ్చి పట్టి ఏం మాట్లాడుతున్నారో వారికి అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. కాగా అక్కినేని కుటుంబం నటి సమంతపై కొండా సురేఖ చేసిన కామెంట్లు ఎంతటి దుమారం రేపాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చివరకు తన వ్యాఖ్యలను మంత్రి వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్య జరుగుతున్నటువంటి మాటల యుద్ధపరంగా చూసుకుంటే కొండా సురేఖ మరోసారి మాజీ మంత్రి కేటీఆర్కి గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనం. మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. స్వయంగా కేటీఆర్ సోషల్ మీడియాతో తమపై పిచ్చి రాతలు రాయిస్తున్నాడని మండిపడ్డారు. స్వయంగా మంత్రి కేటీఆర్ కొండా సురేఖ మీద పిచ్చి రాతలు రాయిస్తున్నాడని చెప్పేసి కొండా సురేఖ ఆరోపిస్తుంది. ఇప్పటికైనా అటువంటి మానుకోవాలని చెప్పేసి కొండా సురేఖ హెచ్చరిస్తుంది. కేటీఆర్ సీఎం అనుకొని పనికి మాలిన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాల వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందని అన్నారు. కేటీఆర్ ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని హితవు పలికారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి ప్రజలకు ఉపయోగపడే సలహాలు సూచనలు ఇవ్వాలని అన్నారు కొండా సురేఖ. మాజీ మంత్రి కేటీఆర్ ఇప్పటికైనా ఆయన యొక్క ప్రవర్తన తీరు ఆయన మాటలను మార్చుకోవాలని చెప్పేసి కొండా సురేఖ అంటుంది. ప్రజల పట్ల దృష్టి పెట్టాలని చెప్పేసి ప్రజలకు ఉపయోగపడే సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్పేసి ఆమె అంటుంది. ప్రభుత్వ పనులకు అడ్డుపడితే ప్రజలు ఊరుకోరని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు కొండా సురేఖ. కేటీఆర్ ఎన్నో కుంభకోణాలు చేశారని ఆరోపించారు. అవి బయటకు రాకుండా కాంగ్రెస్ పార్టీపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కొండా సురేఖ. ఇద్దరి మధ్య ఈ మాటలు చూస్తుంటే ఇద్దరి మధ్య గట్టిగానే మాటల యుద్ధం కొనసాగుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇటు మాజీ మంత్రి కేటీఆర్, ఇక్కడ కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ ఇద్దరి మధ్య కూడా ఒక తీవ్రమైన మాటల దుమారమే రేపుతోంది. ప్రస్తుతం కొండా సురేఖ పైన కూడా కొండా సురేఖ చేసిన కొన్ని వ్యాఖ్యల వలన ఆమెపై కూడా నాంపల్లి కోర్టులో అక్కినేని నాగార్జున డెఫమేషన్ కేసు వేసిన విషయం కూడా మనకి తెలిసిందే. నెక్స్ట్ మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ డిజిటల్ మార్కెటింగ్ వారు కావాలను సంప్రదించవలసిన లైక్ చేయండి.